నిరుద్యోగులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. 10 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించని కేసీఆర్ కు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. నిరుద్యోగులు రాజకీయ పార్టీల ట్రాప్లో పడొద్దని సూచించారు. నిరుద్యోగ యువకులు ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో కొందరి ప్రోద్బలం వల్ల అధికారం పోగొట్టుకున్న తర్వాత ఈ ప్రభుత్వం సరిగా నడవద్దు, ఏదో గందరగోళం సృష్టించాలి అనే ఉద్దేశంతో నిరుద్యోగ యువకులని విద్యార్థులను రెచ్చగొట్టి ఇవి ఆర్టిఫిషియల్ ఉద్యమాలు చేయిస్తూ ఉన్నారు నిరుద్యోగ యువకులతో విద్యార్థులతో. దయచేసి అలాంటి నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు నా మనవి, మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. అప్పుడుండే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రకటించిన గణాంకాలే 1,07,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయనేటువంటి మాట వారు చెప్పడం జరిగినది. అవి భర్తీ చేయకపోగా వారు దిగిపోయే నాటికి దాదాపుగా రిటైర్మెంట్ వేకెన్సీస్ లేకుంటే చనిపోయిన వాళ్ళటువంటి వేకెన్సీస్ అన్నీ కలుపుకుంటే ఆ 1,07,000 ఈ చనిపోయిన వాళ్ళవి రిటైర్మెంట్ వేకెన్సీస్ కలుపుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వస్తూనే 30,000 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు కానీ, మనకు నర్సు ఉద్యోగాలు కానీ, మిగతా కొన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లలో టీచర్స్ ఉద్యోగాలు కానీ 30,000 భర్తీ చేయడం జరిగిందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి, మెయిన్స్కి అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. గ్రూప్ 2 కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందనే మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో 20,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క టీచర్ ఉద్యోగం వీళ్ళు భర్తీ చేసిన పాపాన పోలేదు, ఒక్క డిఎస్సి వేసినటువంటి పాపాన పోలేదు. పక్కనుండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 3 డిఎస్సీలు కావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అందుకని ఆ డిఎస్సి నిర్వహించకుండా 20,000 ఉద్యోగాలు ఖాళీగా పెట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, దాని తర్వాత హై స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు పూర్తిగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మంచి జరుగుతూ ఉంది, మంచిని ఆహ్వానిద్దాం. చెడు వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళు ఇది ఎట్లా ఉందంటే భర్త చనిపోయిన తర్వాత భార్య బుద్ధిమంతురాలైందంట. అధికారం ఉన్నప్పుడేమో ఏమీ చేయలే, ఇలా అధికారం పోయిన తర్వాత మేము చాలా గొప్ప వాళ్ళం, మేము ఉంటే ఇంకా చేసేవాళ్ళం అని రెచ్చగొడతా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు దయచేసి మానుకోండి ఇలాంటి పనులు, సహకరించండి మంచి పనులకు. చెడు పనులు చేస్తే మా వెనకబడి తరమండి మమ్మల్ని, మేము వద్దనలేదు. కరప్షన్ కానీ ఇంకేదన్నా కనుక తప్పుడు నిర్ణయాలు కనుక చేస్తే తప్పకుండా చెప్పండి, మీరు తప్పకుండా. వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఇలా అధికారం కోల్పోయి ఏం చేయాలనో తోచక వాళ్ళు సంపాదించిన డబ్బును కొంచెం ఖర్చు పెట్టి ఇలా కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా రాష్ట్రంలో మీకు మంచి పేరుంది, మంచి నాయకునిగా పేరుంది, అందుకని ఆ పేరు నిలబెట్టుకోండి. ఈ చిల్లర రాజకీయాలు చేస్తే చాలా కాలం నిలవలేరనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. తప్పకుండా 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నైపుణ్యం డెవలప్మెంట్ చేసి ఆ మాదిరిగా ఏటీసీ సెంటర్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనందరం ఈ మధ్య చూసాం కూడా.